బంగారు కొండ రాసిన వారు బి వీరాంజనేయులు గారు. ఒకప్పుడు రష్యా దేశంలో గ్రీష్కా అనే కాపు కుర్రవాడు ఉండేవాడు. వాడు పొట్టగడవక పార భుజాన పెట్టుకుని కూలి చేసుకునేటందుకు బస్తీకి వచ్చాడు. పెద్ద బజారులో కూలి కోసం చూసేవాళ్లంతా ఒకచోట నిలబడి ఉన్నారు. గ్రీష్కా కూడా వారితో చేరి నిలబడ్డాడు. ఎప్పుడైనా ఒక వర్తకుడు వచ్చి కూలి మనుషులలో ఒకణ్ణి తీసుకుపోవటం జరుగుతూ వచ్చింది. ఎన్ని గంటలు నిలబడినా గ్రీష్కను ఎవ్వరూ కూలికి పిలుచుకుపోలేదు. ఎంతలో పెద్ద చప్పుడుతో ఒక బంగారు బండి అటుగా వచ్చింది. దానికి 2 తెల్లటి గుర్రాలు కట్టి ఉన్నాయి. కూలి వాళ్ళందరూ ఆ బండి మీద మూగుతారని గ్రీష్క అనుకున్నాడు. కాని అలా జరగలేదు. ఆ బండిని అంత దూరాన చూస్తూనే కూలి వాళ్ళంతా పారిపోయారు. గ్రీష్క ఒక్కడే అక్కడ మిగిలిపోయాడు. అతడికి ఆశ్చర్యం కలిగింది. బండిలో నుంచి ఒక వర్తకుడు తల బయటకు పెట్టి, "పని చేస్తావా?" అని గ్రీష్కను అడిగాడు. "అందుకే నిలబడి ఉన్నానన్నాడు" గ్రీష్క. "రోజుకు ఏమివ్వమంటావు?" అని వర్తకుడు అడిగాడు. గ్రీష్క కొంచెం ఆలోచించి రోజుకు 100 రూబుళ్ల కూలి ఇవ్వమన్నాడు. "రోజుకు 100 రూబుళ్లే?" అన్నాడు వర్తకుడు. "ఎవరన్నా తక్కువకు వస్తే తీసుకుపోండి. తమరు రావటం చూసి కూలివాళ్లంతా పారిపోవటం నేను గమనించాలేండి" అన్నాడు గ్రీష్క. "అయితే రేపు సూర్యోదయం వేళ రేవు దగ్గరికి రా. నీకోసం కనిపెట్టుకుని ఉంటాను" అని చెప్పి వర్తకుడు తన బండిలో వెళ్ళిపోయాడు. మర్నాడు సూర్యోదయం వేళకు గ్రీష్క రేవు చేరాడు. అక్కడ వర్తకుడి నౌక బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నది. గ్రీష్క ఎక్కగానే నౌక ప్రయాణమైంది. అది చాలా రోజులు సముద్రం పైన పోయి పోయి చివరకు ఒక లంక చేరింది. లంకలో మంటలు లేస్తున్నట్టుగా గ్రీష్కకు కనపడింది. వర్తకుడితో ఆ మాటే చెబితే, "అవి మంటలు కావు. నా బంగారు భవనం ఎండపడి అలా మెరుస్తోంది" అన్నాడు. వర్తకుడి నౌక లంకను చేరగానే ఒడ్డున వర్తకుడి భార్య కూతురు కనిపించారు. వర్తకుడి కూతుర్ని చూసి గ్రీష్కకు ప్రేమ పుట్టుకొచ్చింది. ప్రపంచంలో అంత అందగత్తె ఉంటుందని వాడెన్నడూ వినలేదు. గ్రీష్క కూడా అందమైనవాడు కావటం చేత ఆ పిల్ల కూడా వాణ్ణి చూస్తూనే ప్రేమించింది. ఆ రాత్రి వర్తకుడి బంగారు భవనంలో గొప్ప విందు జరిగింది. "ఈ పూటకు తనివి తీరా తిను, తాగు, రేపు పని ప్రారంభిద్దాం" అన్నాడు గ్రీష్కతో వర్తకుడు. ఆ రాత్రి గ్రీష్క మహారాజులు చేసే భోజనం చేశాడు. భోజనాలయ్యాక వర్తకుడి కూతురు గ్రీష్కను అవతలకు తీసుకుపోయి ఒక అగ్గిపెట్టె వాడి చేతిలో పెట్టి, "ఇది ఎప్పుడూ నీ దగ్గరే ఉంచుకో. ఇందులో ఉక్కు ముక్క, చెకుముకి రాయి ఉన్నాయి. ఈ లంకలో నీకు ఏ ప్రమాదం జరిగినా ఉక్కుతో చెకుముకిని కొట్టు. వెంటనే ఆపద తొలగిపోతుంది" అని రహస్యంగా చెప్పింది. మర్నాడు తెల్లవారి వర్తకుడు గ్రీష్కను వెంట పెట్టుకుని ఒక కొండ వద్దకు వెళ్ళాడు. అది బంగారు కొండ. వర్తకుడు గ్రీష్కను కొండ శిఖరానికి ఎక్కమన్నాడు. కాని కొండ చాలా నున్నగా ఉండి కాలికి పట్టు దొరకకపోవటం చేత గ్రీష్క కొండను ఎక్కలేకపోయాడు. "నీకు బలం చాలటం లేదు. ఈ మందు తాగు" అంటూ వర్తకుడు గ్రీష్కకు ఏదో పానీయం ఇచ్చాడు. అది నోటికి తగలటంతోనే గ్రీష్క స్పృహ తప్పి కింద పడిపోయాడు. వెంటనే వర్తకుడు తన వెంట తెచ్చిన గుర్రాన్ని చంపి దాని పొట్టలో గ్రీష్కను పెట్టి కుట్టి తాను వెళ్లి పొదలలో దాగాడు. కొద్దిసేపటికి 2 పెద్ద పక్షులు వచ్చి గుర్రం కళేబరాన్ని తమ గోళ్లతో పట్టి కొండ శిఖరానికి తీసుకుపోయి అక్కడ దాన్ని పీక్కు తినసాగాయి. కొద్దిసేపట్లో గుర్రం అస్థిపంజరం మాత్రమే మిగిలింది. కొంతసేపయ్యాక గ్రీష్క స్పృహ తెలిసి తాను ఎక్కడ ఉన్నది ఊహించలేక, "ఏమయ్యో ఈ వర్తకుడా, ఎక్కడున్నావు?" అని పొలికేక పెట్టాడు. "నేను కొండ కింద ఉన్నాను. నువ్వు కొండ మీద ఉన్నావు. నీ పారతో కొండ పైభాగాన తవ్వి బంగారాన్ని కిందికి దొర్లించు" అని వర్తకుడు నవ్వుతూ సమాధానమిచ్చాడు. అలాగే గ్రీష్క సాయంకాలం దాకా బంగారం తవ్వి కిందకి దొర్లించాడు. వర్తకుడు తన వెంట తెచ్చిన బళ్ళన్నీ నిండినాక, "ఇక చాలులే గ్రీష్క, చాలా ఉపకారం చేశావు. నేను వెళుతున్నాను" అన్నాడు. "నేనో?" అన్నాడు గ్రీష్క. వర్తకుడు పెద్దగా నవ్వి, "అక్కడే ఉండిపో. నీ వంటి వాళ్ళు 99 మంది అక్కడే దిగబడిపోయారు. నువ్వు 100వ వాడివి" అని బళ్లను తోలుకొని వెళ్ళిపోయాడు. దుర్మార్గుడైన వర్తకుడి మోసం మూలాన తనకా కొండ మీద తిండికి మాడి చచ్చే గతి పట్టిందని గ్రీష్క మొదట భయపడ్డాడు. కాని అంతలోనే వాడికి వర్తకుడి కూతురిచ్చిన అగ్గిపెట్టె జ్ఞాపకం వచ్చింది. వాడా పెట్టెను తెరిచి ఇనుపముక్కతో చెకుముకి రాతిని కొట్టాడు. అందులో నుంచి 2 రవ్వలు వచ్చాయి. అవి 2 యువకులుగా మారి, "ఏం కావాలి?" అని గ్రీష్కను అడిగాయి. "నన్ను కిందికి చేర్చండి" అన్నాడు గ్రీష్క. మరుక్షణమే వాడు సముద్ర తీరాన ఉన్నాడు. కొద్దిసేపట్లో అటుగా ఒక ఓడ వచ్చింది.
వాడు కళాసులను బతిమాలి ఆ ఓడలో ఎక్కి తన దేశానికి తిరిగి వెళ్ళాడు. కొంతకాలం గడిచింది. మళ్ళీ గ్రీష్క పార భుజాన పెట్టుకుని పెద్ద బజారులో కూలివాళ్లతో కలిసి నిలబడ్డాడు. బంగారు బండిలో వర్తకుడు అటుగా వచ్చాడు. ఆ బండిని చూస్తూనే గ్రీష్క తప్ప మిగిలిన కూలీలందరూ పారిపోయారు. వర్తకుడు గ్రీష్క నిలబడి ఉన్న చోట బండి ఆపి బయటకు తొంగి చూసి గ్రీష్కను పనిచేస్తావా అని అడిగాడు. గ్రీష్క చేస్తానన్నాడు. రోజు కూలి ఏమివ్వమంటావు అన్నాడు వర్తకుడు గ్రీష్కను గుర్తించక. 200 రూబుళ్ళు ఇప్పించండి అన్నాడు గ్రీష్క. 200 రూబుళ్ళే, అందులో సగం కంటే నేనెవరికీ ఎన్నడూ ఇవ్వలేదు అన్నాడు వర్తకుడు. ఇష్టమైతే ఇవ్వండి, లేకపోతే ఇంకొకర్ని చూసుకోండి. మీరు రావటం చూసి అందరూ పారిపోయారు. నేను చూశానులే అన్నాడు గ్రీష్క అమాయకత్వం నటిస్తూ. సరే అయితే రేపు సూర్యోదయం వేళకు రేవుకురా, నీకోసం కనిపెట్టుకుని ఉంటాను అంటూ వర్తకుడు బండిలో వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం గ్రీష్క వర్తకుడి నౌకలో ఎక్కి లంకకు వెళ్ళాడు. అంతా కిందటిసారిలాగే జరిగింది. ఇద్దరూ బంగారు కొండ వద్దకు చేరినాక వర్తకుడు గ్రీష్కను కొండ ఎక్కమన్నాడు. గ్రీష్క ఎక్కలేకపోయాడు. ఇదిగో ఈ మందు తాగు, బలం వస్తుంది అంటూ వర్తకుడు గ్రీష్కకు ఏదో పానీయం ఇచ్చాడు. నా దగ్గర కూడా తాగే పానీయం ఉన్నది, ముందు తమరు తాగండి అంటూ గ్రీష్క తన నీటి బుడ్డి నుంచి వర్తకుడికి కొంత పానీయం ఇచ్చాడు. ఎట్టి అనుమానము లేని కారణం చేత వర్తకుడు గ్రీష్క ఇచ్చిన పానీయం తాగి స్పృహ తప్పి కింద పడిపోయాడు. గ్రీష్క ఒక గుర్రాన్ని చంపి వర్తకుణ్ణి అందులో పెట్టి కుట్టి తాను వెళ్లి పొదలలో దాక్కున్నాడు. పక్షులు వచ్చి వర్తకుణ్ణి గుర్రాన్ని కొండ శిఖరం మీదకి చేర్చి గుర్రాన్ని తినేసి వెళ్లిపోయాయి. వర్తకుడు గుర్రం అస్థిపంజరం నుంచి బయటకు వచ్చి, ఒరే ఎక్కడున్నావురా అని పెద్దగా అరిచాడు. తమరు కొండ మీద ఉన్నారు, నేను కొండ కింద ఉన్నాను. నేను పోతున్నాను, మీరు అక్కడే ఉండండి. ఇప్పటికి 99 మంది అయ్యారు, మీరు 100వ వారు అని వర్తకుడితో చెప్పి గ్రీష్క వర్తకుడి ఇంటికి తిరిగి వచ్చి వర్తకుడి కుమార్తెను పెళ్లాడి బంగారు భవనంలో ఆమెతో సుఖంగా ఉన్నాడు. బేతాళ కథలు విశ్వాసపాత్రుడు. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, విశ్వాసపాత్రులు ప్రభుభక్తి పరాయణులు అయిన భృత్యులు తమను పోషించే రాజుల కోసం ఎండనక వాననక అన్ని కష్టాలు పడుతూ వీరవరుడిలాగా తమ ప్రభువు క్షేమం కోసం తమ కుటుంబాలను సైతం బలిపెట్టటం కద్దు. కాని నీబోటి మహారాజు ఒక యాచకుడి కోసం ఇలా శ్రమించటం ఎన్నడూ కనలేదు, వినలేదు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఆ వీరవరుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం శోభావతి అనే నగరాన్ని శూద్రకుడనే మహారాజు ఏలుతూ ఉండేవాడు. ఆయన శూరప్రియుడు, ధర్మప్రియుడు. ఆయనది సాక్షాత్తు రామరాజ్యమే. ఇలా ఉండగా మాళవ దేశం నుంచి వీరవరుడనే బ్రాహ్మణుడొకడు శూద్రక మహారాజు వద్దకు వచ్చి కొలువు కోరాడు. ఆ బ్రాహ్మడి చేతులలో కత్తి, డాలు, మొలను, ఒక బాకు చూసి అతను మహాశూరుడై ఉంటాడని ఊహించి రాజు, ఏమి జీతం కోరుతావు అని అడిగాడు. రోజుకు 500 దీనారాలు ఇప్పించండి అని వీరవరుడు కోరాడు. అది చాలా ఎక్కువ జీతమే అయినా రాజు సరేనని వీరవరుణ్ణి కొలువులో పెట్టుకున్నాడు. అయితే రాజుకు ఒక సందేహం కలిగింది. ఈ బ్రాహ్మడు రోజూ 500 దీనారాల బంగారం తీసుకుపోయి ఏం చేస్తాడు? ఈ సంగతి తెలుసుకోమని రాజు తన వేగుల వాళ్లను నియమించాడు. వాళ్ళు తిరిగి వచ్చి రాజుతో వీరవరుడి దినచర్య వివరాలు చెప్పారు. రోజూ అతను ఉదయమే రాజభవనానికి వచ్చి కత్తి చెత్త పట్టి మధ్యాహ్నం దాకా హజారంలో నిలబడతాడు. మధ్యాహ్నం తన జీతం పుచ్చుకొని ఇంటికి పోతాడు. ఇంటి ఖర్చుకు కాను భార్యకు 100 దీనారాలిస్తాడు. మరో 100 దీనారాలు బట్టలకు, అలంకరణలకు ఖర్చు పెడతాడు. మరి 100 దీనారాలు దేవపూజకు వినియోగిస్తాడు. మిగిలిన 200 దీనారాలు బ్రాహ్మణులకు, దరిద్రులకు దానం చేస్తాడు. వీరవరుడికి వ్యసనాలేమీ లేవు. ఆయన కుటుంబంలో ఆయన భార్య, కుమారుడు, కుమార్తె తప్ప మరెవరూ లేరు. ఈ విషయాలన్నీ తెలుసుకుని రాజు తృప్తిపడి తాను వీరవరుడికిచ్చే పెద్ద జీతం సరిగానే వినియోగం అవుతున్నదని సంతోషించాడు. పోతే ఈ వీరవరుడు తనకు కొలువు ఏ విధంగా చేస్తున్నాడో తెలుసుకోవాలని ఆయనకు కుతూహలం కలిగింది. రాత్రి అంతా వీరవరుడు సింహద్వారంలో కత్తి దూసి నిలబడి ఉండేవాడు. రాత్రి ఏ వేళ లేచి ఎవరు సింహద్వారంలో అని కేకపెట్టినా నేను మహారాజా వీరవరుణ్ణి అని సమాధానం వినిపించేది. వేసవి అయ్యేది, వర్షాకాలమయ్యేది, పిడుగులు పడేది.
వీరవరుడు సింహద్వారంలో ప్రతిమలాగా నిలబడి ఉండేవాడు. ఈ వీరవరుడు నిజంగా చాలా గట్టివాడు. నా సేవలో ఏమాత్రమూ ఏమరపాటు రానివ్వడు అని రాజు సంతోషించాడు. ఒక రాత్రి ఎడతెరిపి లేకుండా జడివాన కురుస్తున్నది. నక్షత్రాలు లేని కారణం చేత అంతటా కటిక చీకటి అలుముకున్నది. మేడ మీద ఉన్న రాజుకు దూరాన ఎవరో స్త్రీ ఏడుస్తున్న ధ్వని వినవచ్చింది. తన రాజ్యంలో బాధితులు, దుఃఖితులు ఉండటం రాజు భరించలేడు. అందుచేత ఆయన ఎవరు సింహద్వారంలో అని కేక పెట్టాడు. నేను మహారాజా వీరవరుణ్ణి అని జవాబు వచ్చింది. చూడు వీరవర, ఎక్కడో స్త్రీ ఏడుస్తున్నది. వెళ్ళి ఆమెకు కలిగిన కష్టమేమిటో తెలుసుకొనిరా అన్నాడు రాజు. చిత్తం అంటూ వీరవరుడు స్త్రీ రోదనం వినిపించే దిక్కుగా బయలుదేరాడు. అతను ఏం చేస్తాడో కనిపెడదామని అతనికి కొంచెం వెనుకగా రాజు కూడా బయలుదేరాడు. వీరవరుడికి ఈ సంగతి తెలియదు. అతను చీకటిలో పడి పోగా పోగా ఊరి బయట ఒక సరస్సు వచ్చింది. ఆ సరస్సు నడుమ ఒక స్త్రీ నిలబడి పెద్ద పెట్టున ఏడుస్తున్నది. వీరవరుడు ఆ స్త్రీతో, నీవు ఎవరవు? ఎందుకేడుస్తున్నావు? అని అడిగాడు. అయ్యా, నేను భూదేవిని. మరి 3 రోజులకు ఈ దేశాన్ని ఏలే రాజోత్తముడు శూద్రక మహారాజు చనిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ అలాంటి భర్త నాకు దొరకడు. అందుకని ఏడుస్తున్నాను అన్నది ఆ స్త్రీ. తనను పోషించే మహారాజు పోతాడనేసరికి వీరవరుడి గుండె గతుక్కుమన్నది. అతను అదురుతాగా, రాజుకు చావు తప్పే ఉపాయం ఏమైనా ఉందా? ఉంటే చెప్పు తల్లి అన్నాడు. ఉన్నది, కాని దానిని నీవు చేస్తావా అని నా సందేహం అన్నది స్త్రీ. అమ్మా, ఆ మహారాజు ఉప్పు తింటున్నాను. ఆయన కోసం ప్రాణం ఇవ్వమన్నా ఇస్తాను. సందేహించక చెప్పు అన్నాడు వీరవరుడు. రాజభవనం సమీపంలో ఉన్న చంటికాలయంలో దేవికి నీ కొడుకును బలి ఇచ్చినట్టయితే రాజు 100 ఏళ్లు బతుకుతాడు అన్నది ఆ స్త్రీ. ఇప్పుడే ఆ పని చేస్తాను అంటూ వీరవరుడు కదిలాడు. సరస్సులో నిలబడి ఉండిన స్త్రీ అలాగే అంతర్ధానమైంది. ఇదంతా చూస్తూ ఉండిన రాజుకు అత్యాశ్చర్యమైంది. ఏం జరుగుతుందో చూద్దామని ఆయన చీకటిలో వీరవరుడి వెంట మళ్లీ కదిలాడు. వీరవరుడు సరాసరి తన ఇంటికి వెళ్ళాడు. భార్యతో జరిగిన సంగతంతా చెప్పాడు. ఆమె భర్తతో, మన రాజుగారికి మనం ఈ ఉపకారం తప్పక చేయవలసిందే. అబ్బాయిని లేపి వాడితో కూడా ఈ సంగతి చెప్పండి అన్నది. వీరవరుడు తన కొడుకును నిద్రలేపి, నాయనా, నిన్ను చండికాలయంలో బలి ఇస్తే రాజుగారి ప్రాణాలు దక్కుతాయి. లేకపోతే ఇవాళకు 3 రోజున ఆయన చనిపోతాడు అని చెప్పాడు. అయితే చండికాలయానికి పోదాం పద నాన్న, మనం రాజుగారి రుణం తీర్చుకునేటందుకు ఇది మంచి అవకాశం అన్నాడు కొడుకు. వీరవరుడు భార్యను వెంట పెట్టుకుని తన కొడుకును, కూతురిని 2 భుజాల మీద ఎక్కించుకుని చండికాలయానికి బయలుదేరాడు. రాజు కూడా ఆ చీకటిలో రహస్యంగా వారిని వెంబడించాడు. ఆలయం లోపల వీరవరుడు చండికకు నమస్కరించి, తల్లి, నా కొడుకును బలిపుచ్చుకొని శూద్రక మహారాజు గారికి సంపూర్ణ ఆయువును అనుగ్రహించు అంటూ పిల్లవాడి తల తెగవేశాడు. వీరవరుడి కూతురు పసిపిల్ల. ఆమె తన అన్న తలను తన చేతుల్లోకి తీసుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ప్రాణం కడబట్టి చనిపోయింది. వీరవరుడితో ఆయన భార్య, ఏవండి, చితిపేర్చండి. అందులో నా పిల్లలతో పాటు నేను కూడా కాలి బూడిద అవుతాను. రాజుగారి పని తీరింది కదా. 2 పిల్లలను పోగొట్టుకుని నేను బతికి ఉండలేను అన్నది. వీరవరుడు సరేనని ఒక చితి పేర్చి గుడిలోని దీపపు ప్రమిద సహాయంతో దాన్ని అంటించాడు. అతని భార్య తన 2 పిల్లలను తీసుకుని దానిపైన కాలిపోయింది. అప్పుడు వీరవరుడు చండిక ముందుకు వెళ్లి స్తోత్రం చదివి, ఇంతకాలము ఏ భార్య కోసము, పిల్లల కోసము జీవించానో వారిప్పుడు లేరు. రాజుగారి ఉప్పు తిన్నందుకు ఆయనకు చేయదగిన మేలు చేశాను. ఇక నాకు జీవితంపై కోరిక లేదు. నన్ను కూడా బలి తీసుకో అంటూ తన కత్తితో తన తలను తెగవేసుకున్నాడు. ఇదంతా చూస్తున్న రాజుకు పట్టరాని ఆశ్చర్యం కలిగింది. రాజుల కోసం త్యాగం చేసే భృత్యులు తమ త్యాగాలను ప్రపంచానికంతకూ తెలిసేలాగా చేస్తారు. కాని ఈ వీరవరుడు తన కోసం 3 కంటివాడికి తెలియకుండా సకుటుంబంగా బలి అయ్యాడు. రాజు చండికను సమీపించి, దేవి, నీవు శక్తిమంతురాలివైతే నన్ను బలిపుచ్చుకొని నా కోసం బలి అయిన వీరవరుడి కుటుంబాన్ని తిరిగి బతికించు. నా ఒక్కడి కోసం ఎంతమంది ప్రాణాలు అర్పించటం అన్యాయం అంటూ కత్తి ఎత్తి తల తెగవేసుకోబోయాడు. అంతలో ఆకాశం నుంచి, నాయనా, ఆగు, వీరవరుడి కుటుంబాన్ని నేను బతికిస్తాను అన్న మాటలు వినిపించాయి. అప్పుడే వీరవరుడు, ఆయన భార్య, కొడుకు, కూతురు తిరిగి బతికారు. రాజు చాటుకు వెళ్లి అటునుంచి తన ఇంటికి వెళ్ళాడు. వీరవరుడికి మాత్రం అంతా కలలాగా ఉన్నది. ఆయన తన భార్యను, బిడ్డలను చూసి, ఏమిటిది, మీరంతా చితిపైన కాలి బూడిద అయిపోలేదా?
ఇంతకు ముందు దేవి ఎదుట తల నరికి వేసుకున్న నేను కూడా బతికే ఉన్నాను. ఇదంతా తప్పక దేవి అనుగ్రహమే అనుకున్నాడు. తర్వాత వీరవరుడు తన వాళ్లను ఇంటికి చేర్చి తాను మళ్లీ రాజభవనానికి వెళ్ళాడు. అతని రాక పైనుంచి గమనిస్తున్న రాజు ఏమీ ఎరుగనట్టు ఎవరు సింహద్వారంలో అని కేక పెట్టాడు. నేనే మహారాజా వీరవరుణ్ణి. తమ ఆజ్ఞ ప్రకారం ఆ ఏడిచే మనిషిని వెతుక్కుంటూ వెళ్ళాను. ఎవరో రాక్షసిలాగా ఉన్నది. కనపడి కనపడకుండానే మాయమైంది అన్నాడు. అంతేకాని అతను రాజుకు దీర్ఘాయువు కలగగలందులకు తన కొడుకును చండికకు బలిచేసిన సంగతి రాజుకు చెప్పనేలేదు. చచ్చిపోయిన వీరవరుడి కుటుంబాన్ని తాను బతికించిన విషయం రాజు కూడా రహస్యంగానే ఉంచాడు. ఇది జరిగినాక రాజు వీరవరుడికి లాట రాజ్యము, కర్ణాటక రాజ్యము ఇచ్చి తనతో సమానమైన హోదా గలవాణ్ణిగా చేశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, వీరందరిలోనూ ఎవరు గొప్ప? వీరవరుడా, అతని భార్య, అతని కొడుకా, శూద్రక మహారాజా? నీకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, శూద్రక మహారాజే గొప్పవాడు. వీరవరుడు తన కొడుకును బలి ఇవ్వటంలో గొప్ప త్యాగమే చేసినప్పటికీ అతను తన ధర్మాన్ని మాత్రమే నెరవేర్చాడు. అతని భార్య భర్త అడుగుజాడలలో నడిచింది. అది కూడా ఆమెకు సహజ ధర్మమే. అలాగే వీరవరుడి కొడుకు రాజుగారి కోసం తన ప్రాణాలు అర్పించటం కూడా సహజ ధర్మమే. కాని రాజు తన సేవకుల కోసం తన ప్రాణాలను అర్పించటం కేవలం ధర్మాన్ని బట్టి జరిగినది కాదు. అందుచేత మిగిలిన వాళ్లకంటే రాజు గొప్పవాడు అని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.